2వ అధ్యాయము 3వ వచనము చూస్తే అంత్య దినాల్లో అపాయ కాలంలో వచ్చుతున్నాం తెలుసుకోండి. మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకములాంటి వాళ్ళు. ఎటువంటి వాళ్ళంట? 8 రకాల కేటుగాలు ఉన్నారు. ఒకవేళ మనం అలాంటి కేటుగాలకి ఏమన్నా అపవాది వేసింటే మనం వాక్యం క్లీన్ చేసుకుందామండి కదా. కాబట్టి పరలోక రాజ్యం వచ్చేమే పాయమే కదా. పరలోక రాజ్యం ఊకే ఇస్తాడా? కష్టపడితే చదివితే ఉద్యోగము వచ్చేది. ఊకే పరలోక రాజ్యం వెతికి పడేది అనుకుంటామా? పరలోక రాజ్యం చాలా కష్టమండి. హెబ్రీ పత్రిక 5:8 అనుకుంటా. భూమి మీద ఉన్న దినాల్లో రోదన, మహారోదన, కన్నీళ్ళు, ఈ లోకంలో కష్టాలు పడ్డాడు, ఎంతో వేదన పడ్డాడు. 7-8 కదా చూడండి కావాల్సి. భూమి మీద రోదన, కన్నీళ్ళు, కష్టాలు, బాధలు, శ్రమలు అనుభవించి తండ్రి అని దేవునికి ఇష్టంగా బతికిన మహనీయుడు యేసుప్రభువు వారు. దేవుని సోదరు చెప్పండి హల్లెలూయా. ఇటువంటి బతికినందుకే పరలోక రాజ్యము ఇచ్చినాడు తండ్రి. తండ్రి కుడిపార్శ్వంలో ఉన్నాడు. ఎవరు? యేసుప్రభువు వారు. యేసుప్రభు అన్నయ్య అంటారు, ఇంకోటి బామ్మాడుతాడు, ఒకటి తమ్ముడు అంటే. ఏం మాట్లాడారు కదా? యేసుప్రభు ఏమంటారు తెలుసా? చెప్పండి, తెలిసినారా? ఓకే, మంచిది కానీ చేయాల్సిన సందర్భం కొంతమంది. ఎంత విచారకరము! యేసుక్రీస్తు లోక రక్షకుడు, పాపుల రక్షకుడు, దేవుని కుమారుడు, దేవుడు అయినాడు కదా. ఎంత విచారకరం టూరు. అందు గురించి మీరు కూడా బైబిల్ చదవండి, వాక్యానుసారం బతకండి. యేసుప్రభు లేనిదే మనము, యేసుప్రభు వాక్యం లేకుండా బతకలేము. నీ వాక్యమైన బ్రతికించిన భక్తుని కాదు. ఏం చేస్తున్నాం? మనం పరిపూర్ణంగా ఉండాలి. అందు గురించి చివరి దినాలు ఉన్నాం. చదవండి. ఎన్ని రకాలంట? అంత్య దినాల్లో ఉన్నాము. మనిషి పీక్కో దినాల్లో ఉన్నాము. చాలా భయంకరమైన డేంజర్స్, అపాయము. కాబట్టి మనము దేవుని కొరకు ఎలా బతుకుతున్నాము? ఒక పౌలు వలె బతకాలట కదా. అందు గురించే నేను అన్నపానములు ఎక్కడ చేస్తానో చేసేసాడు. వారసుకు పోయినాడు. దేవుని మాట వినలేదు కాబట్టి ఏమి చేశాడు? ఐగుప్తు దేశాన్ని కంపేసి ఎవరు తెలిసి ఇస్తారు ఎన్నేం లేదు నాకు తెలుసా? 50-70 సంవత్సరాలు బానిసలకు అక్కడ. అప్పుడు బుద్ధి వచ్చి తిరిగి మరి ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేల్ జనాంగాన్ని మోసను పుట్టించి మోస ద్వారా నడిపించి 6 లక్షల లీడర్స్ కదా. లీడర్స్, గ్యాంగ్ లీడర్ ఆయన కదా, మెయిన్ లీడర్స్ కదా. ఈరోజు ప్రపంచంలో ఎవరైనా నేర్చుకోవాలంటే బైబిల్ని బట్టి ఒక ప్రధానమంత్రి కానీ, ఒక సీఎం కానీ, ఏ నాయకుడంటే బైబిల్ చదివి జ్ఞానవంతులుగా మారాలా. బైబిల్ గ్రంథం చాలా విలువైంది. ప్రపంచానికి మోక్ష ప్రదాత, దినానికి, నెలకి, సంవత్సరానికి, మనిషికి, ఊరికి ఆధార్ కార్డు వేలంట. ప్రపంచానికి శకాన్ని కొట్టే కాదు కదా. ఇటువంటి లోకరక్షకుని ఈరోజు మనం సంపాదించుకుంటే అదృష్టవంతులు కూడా. ఇటువంటి లోకరక్షణ ఏం చేస్తామంటే ఎప్పుడు ఏమోలే, ఏదో ఆదివారం క్రైస్తవులు కూడా రాదు. సమయం దొరికినప్పుడు కరపత్రి ద్వారా, పాట ద్వారా, నీ జీవితం ద్వారా, మంచి కరపత్రి ద్వారా ఏ రూపంగా సత్క్రియలతో కొనసాగించాలా. హృదయం ఉదారంగా పడుకునే బిజినెస్ ఆమె దేవుని యొక్క పరిపూర్ణంగా ఉంది. పౌలు మా ఇంటికి రండయ్యా అపోస్తలుల 16-18 చూస్తే ఇంటికి తోలుకొచ్చింది. పౌలు ఇన్వెస్ట్ చేసింది హృదయమ్మ. ఉదారంగా పడి బిజినెస్ మ్యాన్, కోటీశ్వరులకు లేదు. అందుగురించి ఆత్మ విషయమై దీనులైన వారు దానిలో పరలోక రాజ్యం వారిదంట. మీరు కూడా ఒక హృదయమ్మ వలె, ఆకుల ప్రిస్కిల వలె, పౌలు వలె బతికే ఆశీర్వాదం కదా. అందు గురించి మనలో చెడ్డ గుణాలు, చెడ్డ తలంపులు, హేమని ఏమని ఉంటే రూపం ఆపుకుందాం, వాక్యాన్ని చోటిస్తాం. పిల్లరా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఇంటి వలన మనుషులు చెడుతనప్పుడు విసర్జించేదరు. అందు గురించి అధికమైన దుర్మార్గ పనులు చేయకుండా దుర్మార్గ పని చేస్తే పాతాళం ఉంది కదా. ఆ మాట మీరు రౌండప్ చేసుకోండి చివరి దినాలు కదా. ఈ మాటకి ఆ మాట సరిగ్గా కరెక్ట్ మ్యాచ్ కుదురుతుంది. 2 తిమోతి 3వ అధ్యాయము 1-6 వరకు. ఇల్లుకంటే తెలియదు. మరి క్రైస్తవులు కూడా వాడు బాణాలు వేస్తుంటాడు కదా. ముందుగా రాపించిన బైబిల్ రాబోయే తరాలకు బుద్ధి చెప్తుంది ప్రజలకి. నువ్వు ఈ విధంగా బతకాలమ్మా, అయ్యా ఈ విధంగా బ్రతకాలయ్యా, నువ్వు ఈ విధంగా బతకాలని చెప్తుంది కదా. 2 తిమోతి కదా. 3వ తిమోతి 1లో ఉంది. అంత్య దినములు యందు అపాయ కాలంలో వచ్చుచున్నవి మనుషులు తెలుసుకోండి. స్వార్థపీలు, ధనాపేక్షలు, అన్ని కనబడతారు వాళ్ళు. ఇటువంటి వారికి మూర్ఖులకి ఈ తెరకు వేరే రక్షణ పొందాలట కదా. అందుగురించి కుమారి యందు విశ్వాసించగలవు నిత్య జీవం గలవు. కుమారి విధేయత కానివాడు జీవము చూడగా దేవుని ఉగ్రత ఉంది కదా. ఈ లోకంలో దేవుని మాటలను సువార్త ఎంతో అడ్డుపాట్లు, ఎన్నో నిందులు బాధ వచ్చినా అయినా సువార్త మనం ప్రకటిస్తాం. ఒక్కసారి భూమండలం దానికి పాతాళం ఉంది. అధికమైన దుర్మార్గ పనులు చేతులు ఎప్పుడు రాలిపోతుంది. అందు గురించి పిల్లరా, అన్న పానం లేకుండి వలస పోయిచ్చినారు కదా. ఆనాడు ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేలు జనాన్ని తీసుకొచ్చిన మోస ద్వారా పాలు తేనెలు పడి దేశానికి మధ్య ఏం జరిగాడు? ఏం జరిగాడు? దీనికే ఏందనికట్ట ఏంటికి భయపడి వాళ్ళకి ఏం మోసి మమ్మల్ని తెచ్చి ఏం చేస్తాడో అనుమానం, సందేహం. రాయిపోయినారు. ఎవరు చేయనారు కదా. 6 లక్షల జనానికి రాయిపోయినారు. కొంతమంది పాపం దేనికి ఎదురు పని చేసి
వలసపోయిన వాళ్ళు కూడా తిరిగి వచ్చేటట్ట మనం ప్రార్థన చేస్తామండి, రక్షింపడేటట్ల. వాళ్ళంతా బాగా క్షేమంగా పోయినారు, వాళ్ళు లాభంగా వచ్చారు కోరుకుడు, వాళ్ళు క్షేమంగా వచ్చేటట్లు. కుటుంబాల్లో ఎంతోమంది తల్లి పిల్లలు కలుసుకొని ఊరు పోతారు బతకడానికి. వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తాం కదా. ఐగుప్తు దేశానికి పోయినారు, తిరిగి వాళ్ళు ఏం చేశారా? ఐగుప్తు దేశంలో ఏం సంపాదించుకున్నారు ఇశ్రాయేలు? మోషని అనుకున్నాడు. మోష ద్వారా బానిస బతులో నుంచి బయటకు తెచ్చిన మహనీయుడు ఎవరు? మోసెస్ ద్వారా. మోసే వాళ్ళే మంచిగా స్టాండర్డ్గా ఉండాలి. కానీ కొంతమంది దేవునికి వ్యతిరేకమని రాలిపోయారు. ఈరోజు మనం 60-70 ఏళ్ళలో దేవుని కొరకు ఎలా బతుకుతున్నాము? నమ్మకంగా మెండని వాడికి నమ్మకమైనటువంటి దీవెనలు ఇస్తాడు కదా పిల్లరా. ఒకసారి ఆలోచించండి. కాబట్టి వలస పోయిన వారి గురించి ప్రార్థన చేస్తున్నాం. మనం ఎక్కడ పోయినా ఎంత పోయినా ఏం చేసినా దేవుని మహిమార్థంగా బతకాల పిల్లరా. నిషిద్ధమైనది కానీ అసహ్యమైనది కానీ అబద్ధమైన ఎవడో జరిగి దానిలోకి రానేనంటాడు దేవుడు. ఏ తమాషా అనుకుంటుంది బైబిల్ అంటే పిల్లరా. బైబిల్ మాటలకి లోబడి బతికితే మన జీవితాలు సార్థకం ఉంటాయి. అందు గురించే మన ఆలోచనలు, మన విధానాలు, మన చూపు, పద్ధత, విధేయత, సహనము, మనం నడుచుకునే విధానాలు ఎలా ఉన్నాయి? అధికమైన దుర్మార్గ పనులు చేయకుండా వాక్యానుసారంగా బతకాలని బైబిల్ చెప్తుంది కదా. ఊరికే చర్చకు వచ్చాను అనేది కాదు, వాక్యానుసార బతకాల. ప్రకటన గ్రంథం 21 అధ్యాయం 26 చూస్తే 27 గొర్రెపిల్లి యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశిస్తారు. నిషిద్ధమైనది కానీ అసహ్యమైనది కానీ ఇంకా అబద్ధమైన జరిగించే వారు ఎవరైనా సరే, నేను కానీ నువ్వు కానీ ఎవరైనా సరే దానిలోనికి పరలోనికి ప్రవేశింపనే బైబిల్ చెప్పింది. ఒకసారి ఆలోచిస్తాం కదా పిల్లరా. నీ పేరు ఇక్కడ కాదు. 20:15 ఏమని పేరైనా జీవగ్రంథమందు వ్రాయబట్టు కనబడిన వాడు అగ్నిగుండంలో పడవేను. 21:8 చూస్తే పిరికివారు, అవిశ్వాసులు, అపనమ్మకస్తులు, విగ్రహాదికులు, మరి అబద్ధమును జరిగించేవారు, విగ్రహాదికులు, వ్యభిచారు, నాద్రికులు, అసహ్యులు, అవిశ్వాసులు, పిరికివారు, అబద్ధికులందరూ అగ్నిగుండముల మండుగుండంలో పాలుపొందులు 2వ మరణం అంట. ఇటువంటి భయంకర దినాల్లో ఎందరో ఉన్నారు. వారి కొరకు కన్నీళ్లు రాల్పాలా. ప్రభువా వారికి సువార్త మనం చెప్పేటట్ట. వాళ్ళకి సువార్త చెప్తున్నామా? కరపద్ధతి ద్వారా మన జీవిత రూపాంతరం రావాలా. ఒకసారి ఆలోచిస్తాం పిల్లరా. ఒకసారి భయంకర దినాలు ఉన్నాం కదా. పాట ఉంది కదా, ఎవరు జాన్వేసి ఎట్లా ఏం పాట పడినాడు కదా. దుర్దినములు రాకముందు ఏం చేయాలంట? సర్వం కోల్పోకముందు ఏం చేయాలంట? సృష్టికర్తని ముందే సర్వం కోల్పోకముందే, అంధత్వం కమ్మకముందే, ఉగ్రత దిగిరాకముందే, అంధత్వం కమ్మకముందే, ఉగ్రత దిగిరాకముందే, స్మరించు రక్షకుని అనుకూల సమయమున, చేర్చుకో యేసుని ఆలస్యం చేయక, స్మరించు రక్షకుని అనుకూల సమయమున, చేర్చుకో యేసుని ఆలస్యం చేయక. దుర్దినములు రాకముందే, సర్వం కోల్పోకముందే, అంధత్వం కమ్మకముందే, ఉగ్రత దిగిరాకముందే, అంధత్వం కమ్మకముందే, ఉగ్రత దిగిరాకముందే. సాగిపోయినా నీడ వంటి జీవితం అల్పమైనది, నీటి బుడగ వంటిది. సాగిపోయినా నీడ వంటి జీవితం అల్పమైనది, నీటి బుడగ వంటిది. తెరచి ఉంది తీర్పు ద్వారం మార్పులేని వారి కోసం, తెరచి ఉంది తీర్పు ద్వారం మార్పులేని వారి కోసం. పాతాళ వేదనలు తప్పించుకొనలేవు, ఆఘోర బాధలు వర్ణింపజాలవు. పాతాళ వేదనలు తప్పించుకొనలేవు, ఆఘోర బాధలు వర్ణింపజాలవు.
దుర్దినములు రాకముందే, సర్వం కోల్పోకముందే, అంధత్వం కమ్మకముందే, ఉగ్రత దిగిరాకముందే, అంధత్వం కమ్మకముందే, ఉగ్రత దిగిరాకముందే. రత్నరాసులేవి నీతో కూడా రావు, మృతమైన నీ దేహం పనికి రాదు దేనికి. రత్నరాసులేవి నీతో కూడా రావు, మృతమైన నీ దేహం పనికి రాదు దేనికి. యేసుక్రీస్తు ప్రభువునందే ఉంది నీకు రక్షణ, యేసుక్రీస్తు ప్రభువునందే ఉంది నీకు రక్షణ. తొలగించు భ్రమలన్నీ, కనుగొనుము సత్యాన్ని, విశ్వసించు యేసుని, విడిచిపెట్టు పాపాన్ని. తొలగించు భ్రమలన్నీ, కనుగొనుము సత్యాన్ని, విశ్వసించు యేసుని, విడిచిపెట్టు పాపాన్ని. దుర్దినములు రాకముందే, సర్వం కోల్పోకముందే, అంధత్వం కమ్మకముందే, ఉగ్రత దిగిరాకముందే, అంధత్వం కమ్మకముందే, ఉగ్రత దిగిరాకముందే. స్మరించు రక్షకుని అనుకూల సమయమున, చేర్చుకో యేసుని ఆలస్యం చేయక. స్మరించు రక్షకుని అనుకూల సమయమున, చేర్చుకోయే. దేవా, ముఖ్యంగా అంత్య దినాల్లో ఉన్నాం. దేవుని మాట వినకపోవడం కలిగే క్షామం, అన్నపానం లేకుండా చేస్తానని చెప్పావు దేవా. కుమారు ఎందు విశ్వాసించేవాడే నిత్య జీవం గలవాడు, కుమారునికి విధేయత కానీ జీవం చూడడు కానీ దేవుని ఉగ్రత. దేవా, ఉగ్రత పాలు కాకుండా ప్రతి పిల్లలు, దేవుని బిడ్డలు నీళ్ళు ఫలించి నీ రెక్కల కింద ఉండేటట్టు ఆశ్రయింపబడతాడ, రక్షింపబడట కృప చూపండి. అమోసు 19 ద్వారా రాపించావు. యెహోవా మాట వినేవాడి వలన కలిగే క్షామము, అన్నపానం లేకుండా చెప్పావు. దేవానికి వందనాలు. కొన్ని నిమిషాలు మాకు సాయం చేసినందుకు వందనాలు. ఈ మాటలు విన్నారు, గ్రహించారు, చూశారు ప్రభా, గ్రహించారు, చూసిన ప్రతి బిడ్డలు బిడ్డలను ఆ బైబిల్ రాపించినటువంటి వాక్యాన్ని బట్టి కూడా విన్నారు. ఆ మాటలను హృదయాల్లో పలక మీద పట్టుదలతో రాసి పెట్టుకొని దాని ప్రకారంగా అనుసరించే భాగ్యాన్ని ప్రసాదించమని వేడుకుంటూ ఈ ప్రార్థన ప్రభుని యేసుక్రీస్తు వారి నామాన్ని బట్టి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.